మీరు వెళ్ళండి, మండల్లో పోరాడండి. ఇది జగన్మోహన్ రెడ్డి శాసన మండలి సభ్యులకి పిలుపునిచ్చింది. అక్కడ మెజారిటీ వైసీపీకి ఉంది కాబట్టి అక్కడికెళ్ళి పోరాడండి. ఎస్పెషల్లీ ఈ తిరుపతి లడ్డు విషయంలో జరిగినటువంటి అంశాలని అక్కడ నిలదీయండి. ఇప్పుడు మన మీదన అభాండం వేసింది ఏంటంటే తక్కువ రేటుకి నెయ్యి కొన్నాం, అది కల్తీ అని తెలియదు అని. మరి అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో అంతకుముందు ఏదైతే హెరిటేజ్ వాళ్ళకి సంబంధించి పాలు అవి సప్లై చేసేటటువంటి వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి డైరీ నుంచి 278కి 280 రూపాయలకే వాళ్ళు ఎట్లా కొన్నారు, ఆ విషయాన్ని నిలదీయండి. అప్పుడు నిషేధించిన సంస్థని 6 నెలల్లోనే నిషేధం ఎందుకు ఎత్తేసారన్న పాయింట్ నిలదీయండి. ఓవరాల్గా ఇప్పుడు వాళ్ళ సంస్థ మళ్ళీ ఆ రోజున రద్దయిన ఆ సంస్థకి మళ్ళీ ఇప్పుడు టెండర్లు ఎట్టాగా అన్నటువంటిది నిలదీయండి. ఓవరాల్గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారు, హెరిటేజ్ అమ్మడం కోసం ఇదంతా నడిపిస్తున్నారు. ఓ పక్కన మనల్ని టార్గెట్ చేయడానికి మతపరంగా రెండవది ఇది అన్నది గట్టిగా అక్కడ అడగండి, నిలదీయండి అన్నటువంటి పాయింట్ని చెప్పుకొచ్చారు. మరి అదే పని తను అసెంబ్లీకి వెళ్ళి తన 11 మంది ఎమ్మెల్యేలతో గట్టిగా నిలదీస్తే అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది కదా అన్న పాయింటే లాజిక్ మిస్ అయ్యారు.